హాయ్ ఈ వీడియోలో మనం అపెక్స్ మెథడ్ని ఎల్డబ్ల్యూసీలో ఎలా కాల్ చేయొచ్చు, ఎన్ని వేస్ ఉన్నాయి మనకి కాల్ చేయడానికి అనేది తెలుసుకుందాము. సో బేసిక్గా మనకి ఎల్డబ్ల్యూసీలో అపెక్స్ మెథడ్స్ని కాల్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయి. మనకు సేల్స్ఫోర్స్ 2 వేస్లో మనం అపెక్స్ మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు అని చెప్పాయి. ఆ 2 వేస్ వచ్చేసి యూజింగ్ వైర్డ్ మెథడ్ ఆర్ యూజింగ్ ఇంపరేటివ్ అప్రోచ్. వైర్డ్ మెథడ్ అంటే ప్రీవియస్ వీడియోస్లో చూసాం మనం వైర్ గురించి, రైట్? వైర్ డెకరేటర్ గురించి. లైక్ ఇట్లా వైర్ యూజ్ చేసి ఆ మెథడ్ ఇక్కడ ఇట్లా కాల్ చేస్తాము. ఇది వైర్డ్ మెథడ్. ఓకే, అదే ఇంపరేటివ్ మెథడ్ అంటే నార్మల్ ఒక మెథడ్ ఏదైతే మనకి గెట్ అకౌంట్ లిస్ట్ ఉందో ఆ మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తాం. జేఎస్లో కాల్ చేసి దాన్ని ఇంకొక కనెక్టెడ్ కాల్ బ్యాక్లో ఆర్ ఎల్స్ ఒక బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే కాల్ అవ్వాలి. ఇలా డిఫరెంట్ కండిషన్స్ మెన్షన్ చేస్తే అది ఇంపరేటివ్ అవుతుంది. ఓకే, అండ్ ఏ మెథడ్ని కాల్ చేయాలన్నా కూడా దానికి ముందు ఫస్ట్ ఆర్ ఎనేబుల్డ్ అండ్ ఒకవేళ వైర్డ్ యూజ్ చేస్తే ఆర్ ఎనేబుల్డ్ క్యాచబుల్ ఈక్వల్ టు ట్రూ, ఈ రెండు అయితే ఈ అనటేషన్స్ అయితే యూజ్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడే మనకు ఆ ఎల్డబ్ల్యూసి వైర్డ్ మెథడ్ యూజ్ చేసినా ఇంపరేటివ్ మెథడ్ యూజ్ చేసినా కూడా ఆ పర్టికులర్ అపెక్స్ క్లాస్లో ఉన్న మెథడ్ మనకి ఎల్డబ్ల్యూసిలో యాక్సెసిబుల్ ఉంటుంది. ఒకవేళ మనం ఈ అనటేషన్ ఇవ్వకపోతే మాత్రం అది యాక్సెసిబుల్ అవ్వదు మనకి. అండ్ క్యాచబుల్ ఈక్వల్ టు ట్రూ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ క్యాచబుల్ ఈక్వల్ టు ట్రూ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు ఆ డేటా మనకి ఏదైతే అపెక్స్ క్లాస్ నుంచి ఫెచ్ అవుతుందో మెథడ్ నుంచి అది క్యాచే మెమొరీలో బ్రౌజర్ మెమొరీలో స్టోర్ అవుతుంది. మళ్ళీ ఏదైనా డేటా చేంజ్ ఉన్నప్పుడు ఏదైనా ప్రాపర్టీలో చేంజ్ వచ్చినప్పుడు ఎవ్రీ టైం అది లైక్ సర్వర్కి వెళ్ళదు, అది మళ్ళీ అపెక్స్ క్లాస్కి వెళ్ళి అక్కడ నుంచి డేటా ఫెచ్ చేసుకోదు. డైరెక్ట్ ఆ బ్రౌజర్లో స్టోర్ అయిన డేటాని మనకి ఈజీగా ఫెచ్ చేసుకోవచ్చు. లైక్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మనం 2 వేస్లో ఫెచ్ చేసుకోవచ్చు అన్నాము ఎల్డబ్ల్యూసీలో, లైక్ వైర్డ్ మెథడ్ యూజ్ చేసి ఇంపరేటివ్ యూజ్ చేసి. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఒక వైర్డ్ మెథడ్ ఎలా అంటే ఆటోమేటిక్ లైట్స్ ఆన్ వెన్ ఎ పర్సన్ ఎంటర్స్ రూమ్ అండ్ ఆఫ్ వెన్ ఎ పర్సన్ లీవ్స్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ కొన్ని చాలా మూవీస్లో చూసాము, సెన్సార్ యూజ్ చేసుకొని మనం రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆన్ అవుతుంది, రూమ్ బయటకు వెళ్ళగానే ఆఫ్ అవుతుంది. సేమ్ వైర్డ్ మెథడ్ కూడా అంతే. ఇది ఓన్లీ 2 సిచ్యువేషన్స్లోనే మనకు వైర్డ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఏంటి? పేజ్ లోడ్ అయిన వెంటనే. లైక్ మనం ఇప్పుడు ఇక్కడ వైర్డ్ మెథడ్ డిఫైన్ చేసాము, రైట్? ఈ డిఫైన్ చేసినప్పుడు ఇలా పేజ్ ఫస్ట్ టైం మనం ఆ పర్టికులర్ కాంపోనెంట్ చూడాలి అనుకున్నప్పుడు ప్రాపర్ ఇలా టేబుల్కి వెళ్ళిపోయామనుకోండి, ఇలా లోడ్ అయినప్పుడు ఇమీడియట్గా వైర్డ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం ఏంటి? ఏవైనా పారామీటర్స్, ఓకే, whenever the value is passed when the wire changes. మనం ప్రీవియస్ వీడియోలో ఒక మెథడ్ రాసాము ఇట్లా గెట్ కాంటాక్ట్ లిస్ట్ విత్ పారామీటర్స్. ఇందులో అంటే పారామీటర్స్ పాస్ చేస్తున్నాము. ఈ స్ట్రింగ్లో ఎప్పుడైనా చేంజ్ వచ్చినప్పుడు కూడా వైర్డ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఏంటి? చేంజ్ అయింది డేటా అనేది. డేటా చేంజ్ అయినప్పుడు అంటే ఇందులో చేంజ్ అయినప్పుడు కూడా మనకి వైర్డ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓన్లీ 2 వేస్లోనే మనకి వైర్డ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. 2 సిచ్యువేషన్స్, ఒకసారి పేజ్ లోడ్ అప్పుడు అండ్ వైర్ మెథడ్లో ఏదైనా డేటా పాస్ చేసినప్పుడు అందులో చేంజ్ వచ్చినా కూడా వైర్డ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఈ 2 సిచ్యువేషన్స్లోనే. ఓకే, అండ్ ఇంపరేటివ్ అంటే ఇది మాన్యువల్ వర్క్. వీ హ్యావ్ టు ఆన్ అండ్ వీ హ్యావ్ టు ఆఫ్. ఒక రూమ్కి వెళ్ళి మనం వెళ్ళగానే లైట్ ఆన్ అంటే అది అవ్వదు. మనం అన్లెస్ అండ్ అంటిల్ స్విచ్ ఆన్ చేస్తేనే అది అవుతుంది. ఆఫ్ చేస్తే మనం బయటకు వచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది. ఇంపరేటివ్ కాల్ కూడా అంతే. అంటే వీ కెన్ కాల్ అపెక్స్ మెథడ్ వెన్ అండ్ వెన్ ఎవర్ వేర్ ఎవర్ వీ నీడ్, ఆన్ పేజ్ లోడ్, ఆన్ బటన్ క్లిక్, మనకు కావాల్సిన ప్లేసెస్లో మనం దీన్ని యాడ్ చేయవచ్చు. ఓకే, విల్ సీ లైక్ ఎట్లా అనేది. ఇక్కడ చూడండి, వైర్డ్ మెథడ్ ఉంది. ఈ వైర్డ్ మెథడ్లో మనం ఈ అపెక్స్ మెథడ్ని ఇలా డిఫైన్ చేస్తాము. ఓకే, అపెక్స్ మెథడ్ని ఇలా కాల్ చేస్తాము. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఆటోమేటిక్గా పేజ్ లోడ్ అవ్వగానే ఈ గెట్ కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో అదంతా డిస్ప్లే అవుతుంది. బట్ మనం ఏదైతే ఇక్కడ కూడా గెట్ అకౌంట్ లిస్ట్, ఈ గెట్ అకౌంట్ లిస్ట్ని మనం సేమ్ ఇలాగే రాసాము. మనకి ఇక్కడ డేటా వస్తుంది, ఎర్రర్ వస్తుంది, ఆ కాంటాక్ట్స్ ఇంకొక దానికి అసైన్ చేసాము ఆ డేటాని. ఇక్కడ కూడా రిజల్ట్ వచ్చిన రిజల్ట్ని వేరే దాంట్లోకి అసైన్ చేసాము. బట్ దీని కాలింగ్ అనేది డిఫరెంట్ ఉంది. దీనికి ముందు @వైర్ అనేది లేదు, @వైర్ అనేది ఉంది. ఆటోమేటిక్గా ఈ యొక్క డెకరేటర్ వల్ల మనకు ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. వెరాజ్ ఇక్కడ మనకి ఏది లేదు లోడ్ అవ్వడానికి. ఇది లోడ్ అవ్వాలి అంటే ఇంకొక ఫంక్షన్లో డిఫైన్ చేసాం మనం. ఈ ఫంక్షన్ని ఎక్కడో ఒక దగ్గర కాల్ చేయాలి. అయితే కనెక్టెడ్ కాల్ బ్యాక్లో అన్నా, లేదంటే ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ మెథడ్ కాల్ అవ్వాలన్నా, ఇట్లా మనం మాన్యువల్గా మనం
ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపరేటివ్ కాల్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంపరేటివ్ మెథడే యూస్ చేయాలి అని అంటారు. ఎందుకు అంటే వైడ్ మెథడ్ అన్నెసెసరీగా లైక్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ప్రతిసారి మనకి అపెక్స్ క్లాస్కి వెళ్ళి మళ్ళీ లైక్ కాల్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్? అన్నెసెసరీగా ఏమైనా స్మాల్ పారామీటర్స్లో చేంజ్ వచ్చినా కూడా వైర్డ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటి, అన్లెస్ అండ్ అంటిల్ ఇది ఆన్ లోడ్లోనే మనకి వైర్డ్ మెథడ్ డేటా లోడ్ చేస్తుంది. అలా కాకుండా నేను ఒక బటన్ పైన క్లిక్ చేసినప్పుడే నాకు ఆ డేటా అనేది కావాలి. అన్నెసెసరీగా మనం లోడ్ చేసామనుకోండి వైర్డ్ మెథడ్ యూజ్ చేసి, అది మొత్తం లోడ్ అవ్వడానికి ఇప్పుడైతే ఇక్కడ సింపుల్ ఒక 20 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా లోడ్ అవుతుంది. అది మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు సమ్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అవన్నీ రికార్డ్స్ ఒక్కసారి స్టోర్ అవ్వాలంటే ఈ పేజ్కి లోడ్ టైం అనేది ఎక్కువ అవుతుంది. సో వైర్డ్ మెథడ్ యూస్ చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ ఒకవేళ వైర్డ్ మెథడ్ మనం ఇస్తే ఆన్ లోడ్ అంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడే కొన్నిసార్లు చాలాసార్లు మనం కొన్ని గూగుల్లో పేజెస్ అబ్జర్వ్ చేస్తాం, లోడింగ్కి టైం పడుతుంది, రైట్? అంటే అది వాళ్ళు సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తున్నారు, LWC యూజ్ చేస్తున్నారు అని కాదు, వాళ్ళు వైర్డ్ మెథడ్ యూజ్ చేసుకొని డేటా లోడ్ చేస్తున్నారు అని కాదు, ఆన్ పేజ్ లోడ్ వాళ్ళు డేటాని ఫెచ్ చేస్తున్నారు. సో అట్లా ఫెచ్ చేయడం వల్ల మనకి లోడింగ్ టైం అనేది ఎక్కువ పడుతుంది. సో అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంపరేటివ్ కాల్కి వెళ్ళాలంటారు వైర్డ్ మెథడ్కి బదులు. ఓకే, అండ్ ఇంపరేటివ్ కాల్ అంటే ఫస్ట్ పేజ్ లోడ్ చేసేసుకుందాము. ఓకే, పేజ్ లోడ్ అయిపోయింది. పేజ్ లోడ్ అయిన తర్వాత నేను ఒక బటన్ క్లిక్ చేస్తాను, నాకు ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు డేటా రావాలి అని చెప్పి అట్లా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, కాల్ అపెక్స్ మెథడ్ మనం ఒఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్తే సో ఒఫిషియల్ డాక్యుమెంటేషన్లో మనం వైర్డ్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు. వైర్ మెథడ్ టు కాల్ అన్ అపెక్స్, ఇంపరేటివ్ మెథడ్. ఆల్రెడీ వైర్డ్ మెథడ్ మనం డిఫరెంట్ వీడియోస్లో చూసాము. సేమ్ ఇక్కడ చూడండి, ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు డేటా అనేది రావాలి. ఓకే, మనకు ఆల్రెడీ ఉన్న ఇదేంటి డేటా టేబుల్, డిఫాల్ట్ డేటా టేబుల్లో తీసుకున్నాము. ఇక్కడ ఒక బటన్ ఆల్రెడీ మనం ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీడియోస్లోనే చూసాము. ఓకే, ఒక బటన్ క్లిక్ చేస్తున్నాం, గెట్ అకౌంట్స్ అనే ఒక బటన్. జేఎస్కి వెళ్ళిపోదాము, గెట్ అకౌంట్స్. ఓకే, ఇది కనెక్టెడ్ కాల్ బ్యాక్లో క్లియర్ చేయవచ్చు మనకి ఇప్పుడు. అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ గెట్ అకౌంట్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేస్తుంది. లెట్ సేవ్. అండ్ మనకి ట్యాబ్ సెట్లో ఉంది డిఫాల్ట్ డేటా టేబుల్, ఆ ట్యాబ్కి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే డేటా టేబుల్ ఏం లోడ్ అవ్వలేదు. ఓకే, అదే వేరే దాంట్లో చూసుకుంటే డేటా అయితే వస్తుంది, బట్ ఇక్కడ డిఫాల్ట్ డేటా టేబుల్లో మనకు రావట్లేదు. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఈ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి డేటా అనేది వస్తుంది. ఓకే, ఇది సింపుల్, లైక్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే డేటా అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆన్ పేజ్లోనే మనకి డేటా అనేది వస్తుంది. సో ఇంపరేటివ్కి వైర్డ్ మెథడ్కి మెయిన్ డిఫరెన్స్ అది. మనం ఎక్కడంటే కనెక్టెడ్ కాల్ బ్యాక్లో డేటాని ఫెచ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బటన్ క్లిక్ పైన డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. వైర్డ్ మెథడ్ మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, యా మెయిన్ డిఫరెన్స్ అయితే అదే. లైక్ that's all for this video. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.